అందరికీ మరణాతండి. సర్వలోకనాథులకు ప్రభువు నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా? పరిశుద్ధులకు ప్రభు పోలికలో ఉన్న మిమ్మలను ప్రభు ప్రతిరోజు చూసుకుంటూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని చూసి మురిసిపోయేటట్లుగా మీరును ఆయన మానవ స్వరూపాన్ని, పసిబాలుడిగా వచ్చిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి మురిసిపోవాలండి. దైవజనులు శ్రీ మొంగమూరు దేవదాసయ్య గారు రాసిన ఒక పాటలో ఉంటుంది, మురియుచు వేయండి ఉయ్యాలో ముత్యాల హారములు ఉయ్యాలో అని వర్ణించారు. ప్రియమైన స్నేహితులారా, ఆయనకు ముత్యాల హారములు మురియుచు వేయండి అని చక్కని వర్ణన వారు కలిగిన వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఎంత వర్ణించినా తక్కువేనండి ప్రభువారిని. ప్రియులారా, ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి ప్రభువు ఎన్నో రీతులుగా మనల్ని ఆశీర్వదించేవారై ఉన్నారు. గమనించుకొని ప్రభువుని గణపరుచుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనమును మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని సర్వోన్నతులకు దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడూ నీ త్రోవలను సరళం చేస్తారు. నీ ముందు ఎగుడు దిగుడుగా ఉన్న, వంకర టెంకరగా ఉన్న నీ త్రోవలను, నీకు ఆయాసం కల్పించేటటువంటి నీ మార్గాల్లో ఆయన నీకు తోడుగా ఉండి వాటన్నిటినీ సరిచేయాలి అంటే నీవేం చేయాలి? నీకు ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకు ఒప్పుకొనవలసిన వాడవై ఉండాలి. ప్రియమైన స్నేహితుడా, నీవు ప్రవర్తించుతున్నటువంటి ప్రవర్తన ఎలా ఉంది? నీవు తోటి మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నావు? జీవరాశులతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నావు? బయట ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉన్నారు. గనుక ఇక్కడ నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారం ఉండాలి. ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. ఆయన అధికారానికి నువ్వు లోబడినప్పుడు నీ పై అధికారిగా ఆయన నీ త్రోవలను సరళం చేసేవారై, నీ మార్గములను ఆయన చక్కని మార్గాలుగా మార్చేటటువంటి వారై ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దేవుని మాటకు లోబడి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం వరకు బయటకు వచ్చారు. ప్రియులారా, అప్పుడు అక్కడ త్రోవలేదు వారికి. ఆ సమయంలో దేవుడు సముద్రములోనే వారికి త్రోవను ఏర్పాటు చేశాడు. ఆరిన నేలను ఏర్పాటు చేసి ఆ నీళ్లను ఎడాపెడా కూడా గాజు గోడల వలె ఆయన గడ్డకట్టించేశారు. ఆరిన నేలలో వారు హాయిగా అవలకు చేరిపోయారు. ప్రియులారా, అదే మార్గంలో ప్రవర్తన సరిలేని శత్రువులు అంటే ఐగుప్తీయులు, వారి ఆలోచన సరిలేదు, వారు దేవునికి లోబడలేదు. ఆ మార్గంలోనే వారు కూడా వీరిని కలుసుకుని వీరిని హతమార్చాలనుకున్నారు. కానీ వారు చేరగలిగారా? సముద్ర మధ్యలోనే వారు హతమార్చబడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు తెల్లవారులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి కానీ సఫలమవ్వలేదు. కానీ నీ అధికారానికి లోబడిన వారు మాత్రం ఎర్ర సముద్రానికి ఆవలగట్టుకు చేరి నిన్ను స్తుతిస్తూ ఎంతో ఆనందంగా పాటలు పాడుకుంటూ నిన్ను గనపరుచుకున్నారు. ప్రియమైనటువంటి దేవా, నిన్ను గనపరుచుకునేటటువంటి భాగ్యము ఆనాడు నీకు లోబడినటువంటి వారికి ఇచ్చావు కదా తండ్రి. ఈవేళ నీకు లోబడతాం, మాకు కూడా దయచేయవా అని ప్రార్థన చేసుకుంటే మనకు కూడా ప్రభు ఇస్తారండి. గనుక అట్టి ప్రభు సహవాసము, ఆయనకు లోబడేటటువంటి మనస్సు సర్వాధికారి నిరంతరము మనకు ప్రసాదించి మన మార్గము సరళం చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై ఉండి, నా ప్రభువా, నేను మార్గమునై ఉన్నాను, జీవమునై ఉన్నాను, సత్యమునై ఉన్నానని మాట్లాడి నీ వాక్కుకు లోబడి నీవు తెరచిన మార్గంలో సాగిపోయేటట్టి కృప నా ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆయన నీ ఆజ్ఞకు లోబడే మనస్సు ప్రసాదించండి. నా ప్రభువా నీ చిత్తమునకు లోబడితే సమస్తము సమకూడి జరుగుతాయి. గనుక అట్టి కృప ప్రతి ఒక్క ఇంటనున్న బిడ్డలకు ప్రసాదించుమని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.